T20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్లో భాగంగా ఇది మ్యాచ్ 8 రివ్యూ అన్నట్టు. సో ఈ మ్యాచ్ వచ్చేసి బిట్వీన్ జింబాబ్వే వర్సెస్ ఒమాన్. సో ఈ రెండు టీమ్స్కి మ్యాచ్ అయితే జరిగింది. సో టాస్ విషయానికి వస్తే జింబాబ్వే టాస్ గెలిచి వాళ్ళు ఫీల్డింగ్ ఎంచుకున్నారు, లైక్ బౌలింగ్ ఎంచుకున్నారు. సో ఒమాన్ టీంకి బ్యాటింగ్ చేయమని చెప్పారు. సో ఇక ఒమాన్ టీం వాళ్ళు ఐ థింక్ నాకు తెలిసి 17 ఓవర్స్కో 15 ఓవర్స్కో ఆల్అౌట్ అయ్యారు. టోటల్గా వాళ్ళు 103 రన్స్ మాత్రమే కొట్టి వాళ్ళు ఆల్అౌట్ అయ్యారు. ఒమాన్ బ్యాటింగ్లో వచ్చేసరికి వినాయక్ ఇంకా సుఫియాన్, సో ఇద్దరు మాత్రమే 20+ రన్స్ కొట్టారు. ఒకళ్ళు 23, ఇంకొకళ్ళు 25 కొట్టారు. సో మిగతా వాళ్ళంతా మాకేం సంబంధం లేదురా నాన్న, మా వాళ్ళ కాదని చెప్పేసి వస్తున్నారు వెళ్తున్నారు అంతే ఇక. సో అలా ఎంతో కష్టపడి పాపం వాళ్ళు 103 రన్ కొట్టి ఆల్అౌట్ అయిపోయారు. ఎస్పెషల్లీ ఒక మెన్షన్ ఏంటంటే మన జింబాబ్వే టీంలో లాస్ట్ వికెట్లో ఒక బ్రిలియంట్ క్యాచ్ అనేది పెట్టాడు. ఐ థింక్ ఆ పర్సన్ లైక్ ఆ ఫీల్డర్ పేరు నాకు తెలియదు, బట్ చాలా మంచి క్యాచ్ పెట్టాడు, అదొకటి. ఇక న్యూజిలాండ్ బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం మజబానో ఏదో ఉంది పేరు, ఆ పేర్లో సరిగ్గా గుర్తుకు రావట్లేదు. ఆ పర్సన్కి 3 వికెట్లు పడ్డాయి. ఇంకొకటి నగరవా అని ఒక పర్సన్ ఉంటాడు బౌలర్, ఆ బౌలర్కి 3 వికెట్లు. ఇంకొకటి ఏవాన్స్కి కూడా 3 వికెట్లు పడ్డాయి. ఇంకొక వేరే బౌలర్కి 1 వికెట్ పడ్డాయి. సో అలా చాలా 3 వికెట్లు. ఇంకొకటి ఒక పర్సన్ 1 వికెట్ ఆల్అౌట్ చేసేసారు. సో ఇక ఆల్అౌట్ చేసేసి 13.5 ఓవర్స్లో ఏమో వాళ్ళు చేజ్ చేసేసారు. 106 అనేది వాళ్ళు కొట్టేశారు. సో ఆయన వచ్చేసి బెన్నెట్ వచ్చేసి 48 రన్స్ కొట్టాడు. సో మిగతా బ్యాటర్లు కూడా మా పర్సన్కి నువ్వు కొడుతున్నావు కదా, నీతో పాటు మేము కూడా ఒక కొద్దిగా కొడతామని చెప్పేసి కొట్టేసి ఇక మ్యాచ్ని ముగించేశారు. ఇక ఒమాన్ టీంలో వచ్చేసరికి మెయిన్గా నాకు తెలిసి సుఫియాన్కి 2 వికెట్లు పడ్డాయి అంతే. మిగతా ఇక ఏం వికెట్లు పడలేవు. సో 2 వికెట్లు వాళ్ళు కోల్పోయారు. 2 వికెట్లు కోల్పోయి మ్యాచ్ అనేది గెలుచుకున్నారు. లైక్ జింబాబ్వే వచ్చేసి మ్యాచ్ అయితే విన్ అయింది. సో నాకు తెలిసి జింబాబ్వే బౌలింగ్ బాగుంది, బట్ ఒమాన్ బ్యాటింగ్ అంతా బాగాలేదు. సో ఇంకా కొద్దిగా వాళ్ళ బ్యాటింగ్ అనేది ఇంకా కొద్దిగా పికప్ చేసుకుంటే బాగుంటుంది. ఇందులో క్యాచ్ డ్రాప్లు అవన్నీ అయితే ఏం అవ్వలేవు. బౌలింగ్ బాగానే ఉంది, బట్ ఒమాన్ టీం ఇంకా కొద్దిగా బ్యాటింగ్ ఇంకా కొద్దిగా బెటర్గా చేస్తుంటే బాగుంటుంది నాకు అనిపించింది. ఎందుకంటే స్కోర్ వచ్చేసి చాలా తక్కువ స్కోర్ కదా, 103 ఈజీ టార్గెట్ జింబాబ్వేకి, అందుకోసం వాళ్ళు కొట్టేశారు. ఇఫ్ ఇన్ కేస్ కొద్దిగా అంత ఒక 150, 160 అలా కొట్టుంటే మాత్రం డెఫినెట్గా వాళ్ళు గెలిచేవాళ్ళు. సో ఈ మ్యాచ్ వచ్చేసి కొలంబోలో జరిగింది ఈ మ్యాచ్. ఓకే, ఇది రివ్యూ. సో నెక్స్ట్ రివ్యూ తోటి మళ్ళీ కలుస్తా. ఇఫ్ ఇన్ కేస్ నా ఛానల్ నేను చెప్పే విధానం ఒకరికి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అప్పటి వరకు ఉంటా. దిస్ ఈజ్ విక్రమ్ రాథోడ్ సైనింగ్ ఆఫ్.